అనంతపురం జిల్లాలో కలకలం సృష్టిస్తున్న స్టాంపుల కుంభకోణంపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పందించారు. స్టాంపుల కుంభకోణం గురించి తమకు తెలియక ముందే మాజీ ఎంపీ తలారి రంగయ్యకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మీ సేవ బాబు ముమ్మాటికి తమ కార్యకర్త అని అందులో ఎలాంటి అనుమానం లేదన్న ఆయన, అయితే తమకు తెలియకుండా ఈ స్టాంపుల అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. ఎవరు చేసినా తప్పేనన్న ఆయన దీన్ని సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది 100 రూపాయల స్టాంపుగా చూడడం, చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం, కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది. అందులో భాగంగా 23,50,000 రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ స్టాంప్ అనేది మన భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది, ఇది నిజంగా ఇలాంటి ఈ ట్యాంపరింగ్ కాకూడదు, ఇది చాలా భయంకరమైన నేరం ఏది వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరావు అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు. అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే. అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోవడం జరిగింది. సమయం తక్కువ ఉండడం వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూడడానికి కూడా అవకాశం లేదు. అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం, నిజంగా కూడా ఎప్పుడు